తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో 40 డిగ్రీల వరకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 3 రోజుల్లో కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదైతే ఇప్పటికీ ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా గడిచిన రోజుల్లోనే సుమారు 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఏదైతే ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ప్రస్తుతం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఈ ఎండ వాతావరణం ఎట్లా ఉంటుందో ప్రస్తుతం మనం వాతావరణ సీనియర్ అధికారి శ్రావణి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు సుమారు 40 నుంచి 45 డిగ్రీ వరకు నమోదవుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తుంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా 41 డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం అయితే జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీదుగా సగటున 39 నుంచి 41 డిగ్రీల మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయన్నమాట. ఇదే విధంగా మనకి రాష్ట్రం లేదా వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణంతో ఉంటూనే ఉష్ణోగ్రతలు కూడా ఇదే విధంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ప్రస్తుతం ప్రజలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది బయట? ఈ ఉష్ణోగ్రతలు ఇదే విధంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున కొద్దిగా ఇంకొంచెం 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నందున ముఖ్యంగా 31, 1, 2, 3 తేదీన మనకి వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అలాగే జగిత్యాల, కరీంనగర్ పరిసర ప్రాంతాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని 1, 2, 3 తేదీల్లోని పగటిపూట వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 31, 1, 2 తేదీల్లో మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వార్మ్ నైట్స్ అంటారు దీన్ని, వార్మ్ నైట్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నమాట రాత్రుల పూట కూడా. ఈ అలర్ట్స్ని మనం జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఈ 3 రోజులు కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే 3 రోజులు కంటిన్యూగా మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున అప్రమత్తతో ఉండాలని చెప్పి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వడగాల్పులు అనేది మనకి ఉదయం 11 గంటల నుంచి ఎండ వేడి మీద తీవ్రంగా ఉండే సమయాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రయాణాలు చేయడం అనేది చాలా వరకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ అత్యవసర సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఓఆర్ఎస్ని కానీ వాటర్ని కానీ క్యారీ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ టేకింగ్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి గంటకి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవడం వల్ల ఈ ట్రాన్సిషన్ జోన్ అంటే దాదాపుగా మనం సడన్గా మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం వల్ల బాడీ డిస్కంఫర్ట్, ముఖ్యంగా రాత్రిపూట మనకి డిస్కంఫర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేషన్ గురయ్యి దాని వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంటుందన్నమాట. దానికోసం మనం ప్రతి గంటకి కొద్దిగా వాటర్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే పంటల విషయంలో కూడా చూసుకున్నట్లయితే రైతులకి ముఖ్యంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్ కూడా కొంచెం పెంచాలంటే నీటిని కొద్దిగా అంటే ఉదయం పూట ఇరిగేషన్ షెడ్యూలింగ్ అనేది కూడా మార్చి మధ్యాహ్నం షెడ్యూలింగ్ కూడా పెట్టడం అనేది చాలా మంచిది అనమాట. దానివల్ల త్వరగా వాడిపోవడం కానీ లేదంటే పంట నష్టపోవడం కానీ జరగదన్నమాట. ఇప్పటికే గరిష్టంగా మనం చూసుకుంటే 40 నుంచి 42 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత నమోదవుతుంది. రానున్న రోజుల్లో అంటే ఏప్రిల్, మే నెలలో ఇంకా ఎక్కువ పెరిగాల్సి ఉంది. గరిష్టంగా ఎంతవరకు రావచ్చు అది? ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా మనకి ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. 2వ వారంలోని కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి మనకి ఒక ఉరుములతో మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మనకి ఏప్రిల్ 2వ వారంలోని కొద్దిగా ఉష్ణోగ్రతలు అంటే కొద్దిగా చల్లటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కానీ తర్వాత 3, 4వ వారంలోని మనకి ఇదే విధంగా వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మే నెల 2వ వారంలో కూడా మనకి ఇదే విధంగా 1, 2 చోట్ల వడగాల్పులు 1, 2 సార్లు మనకి తీవ్రమైన వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే నార్మల్గా ఎప్పుడు ఎండాకాలం అయితే వస్తుంది, కానీ ఈ సంవత్సరం ముందుగానే ఎండాకాలం అయితే ముందుగానే తెలంగాణ రాష్ట్రానికి అయితే రావడం జరిగింది. దీనికి ఏంటి సంకేతం అసలు?
దాదాపుగా మనకి ఫిబ్రవరి నెల నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దీనికి ఒక ప్రభావం అనేది క్లైమేట్ చేంజ్ అని కొద్దిగా చెప్పవచ్చు. దీంతో పాటుగా ఎల్నినో ప్రభావం అయితే దీని మీద అధికంగా ఉన్నది. ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే మనకి శీతాకాలం అనేది చాలా వరకు మనకి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉండే శీతాకాలం ఫిబ్రవరి నెల నుంచే కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ మార్చి 2వ వారంలో కొద్దిగా చల్లబడినప్పటికీ 3వ వారం నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగి మనకి నెలాఖరులో అంటే మార్చి చివరి వారం నుంచి ఈ వడగాల్పులు వీయడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఎల్నినో అని కూడా చెప్పవచ్చు అన్నమాట. మనకి ఇదే విధంగా ఈ ఎల్నినో యొక్క ప్రభావం ఏప్రిల్ మే నెలలో ఉంటుంది. జూన్ జూలై నెలలోకి వచ్చేసరికి దీని ప్రభావం కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా